హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా పేరు హారిక, నేను ఓపెన్ పునో సర్టిఫైడ్ ఇల్లని. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చాలామందికి వచ్చే డౌట్, అసలు ఓపెన్ పునో ఏ విధంగా చేయాలి, ఏ టెక్నిక్ అయినా సరే. చాలా సంవత్సరాల నుంచి, చాలా మంత్స్ నుంచి ఓపెన్ పునో చేస్తున్నాం, బట్ రిజల్ట్ రావట్లేదు. మెయిన్ ఏంటంటే వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ని వాళ్ళు లెట్ గో చేయలేకపోతున్నారు. ఏదైతే వాళ్ళలో వచ్చే నెగిటివ్ ఆలోచనల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. చాలామంది సఫర్ అవుతున్నారు. అండ్ అలాగే ఏ విధంగా చేయాలి అనేది కూడా చాలామందికి వచ్చే డౌట్. సో అండ్ అలాగే నన్ను ఒకరు అడిగారు, సో మీకు కూడా యూజ్ అవుతుంది. సో సేమ్ టాపిక్ మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే టెక్నిక్స్ ఎవరు చెప్పినా సరే, ఎవరు ఏ టెక్నిక్ చెప్పినా సరే చేస్తున్నారు. సో అది కరెక్ట్గానే చేస్తున్నారు, బట్ ఏ విధంగా చేయాలి, అయినా ఎందుకు రిజల్ట్ రావట్లేదు అనేది మాత్రం చాలామందికి వచ్చే డౌట్ అనమాట. సో ఈరోజు నేను క్లారిటీగా ఏ విధంగా చేయాలి, ఏ టెక్నిక్ అయినా సరే, అది ఏ టెక్నిక్ అయినా సరే మీరు ఏ విధంగా చేయాలి, మీలో ఉండే నెగిటివిటీని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, అండ్ అలాగే మీ డైలీ లైఫ్ అనేది అద్భుతంగా ఏ విధంగా మారాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఏంటంటే మెయిన్ థింగ్, మనం ఏ టెక్నిక్ చేసినా సరే, ఎవరు ఏ టెక్నిక్ చేసినా సరే, వాళ్ళు క్రియేషన్ బుక్ రాస్తున్నారు, లేదా ఎర్లీ మార్నింగ్ లెగిస్తున్నాం మేడం, మెడిటేషన్ చేస్తున్నాము, క్రియేషన్ బుక్ రాస్తున్నాము, లేదా సంథింగ్ టెక్నిక్స్ చేస్తున్నాము అని చెప్తున్నారు, బట్ రిజల్ట్ రావట్లేదు. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఆ టెక్నిక్ని రియల్గా జరుగుతుంది అని మనం బిలీవ్ చేస్తున్నామా లేదా అని దాన్ని బట్టి మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టెక్నిక్ అనేది మేనిఫెస్టేషన్ జరగడం జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది రియల్ వరల్డ్కి రావడం జరుగుతుంది. సో బట్ ఇక్కడ ఏంటి మెయిన్ ప్రాబ్లం అంటే, అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, సో రియల్గా జరిగినట్టు ఏ విధంగా ఫీల్ అవ్వాలి, మనకు వచ్చే నెగిటివ్. మెయిన్ థింగ్ ఫస్ట్ చేసే మెడిటేషన్లోనే, ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నారు కదా, సో ఫస్ట్ చేసే మెడిటేషన్స్లోనే వాళ్ళకు వచ్చే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు చాలామంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఎర్లీ మార్నింగ్ 5 minutes మెడిటేషన్ చేయాలంటే చేస్తున్నారు, బట్ వాళ్ళు కళ్ళు మూసుకోగానే ఏ అయితే ఆలోచనలు వస్తున్నాయో వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో వాళ్ళు ఆ ఆలోచనతో పాటు వెళ్తున్నారు. సో పీస్ఫుల్గా మెడిటేషన్ చేసుకోలేకపోతున్నారు. లేదా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఓకే మెడిటేషన్ కదా, మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఏమీ ఆలోచించకుండా ఉండాలి అని చెప్పి చాలా కష్టపడుతున్నారు. అంటే గట్టిగా కళ్ళు మూసుకొని ఏదైతే మనకి ఏ కలర్ అయితే కనిపిస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అప్పుడే ఏ ఆలోచన రాకుండా ఉంటుంది అని చెప్పి ఏం చేస్తున్నారంటే, చాలా ఫోర్స్ఫుల్గా పీస్ఫుల్గా చేయాల్సిన మెడిటేషన్ని చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే మనం అంత స్ట్రెస్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అంత కళ్ళు గట్టిగా మూసుకొని ఒక కలర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే, సో మీరు ఎక్కడైతే మీ బాడీని బిగిపెట్టేస్తున్నారో, సో మీరు ఫ్రీగా కూర్చోండి, సో ఫ్రీగా ఫీల్ అవ్వండి, మీ బాడీ లైట్గా ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. సో మీరు ఎక్కడ బిగిపెడితే అక్కడ ఎనర్జీ స్టక్ అయిపోవడం జరుగుతుంది, అక్కడ ఎనర్జీ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే, మెడిటేషన్ చేసినప్పుడు కిందన ఒక క్లాత్ లాంటిది వేసుకోండి. ఓకే, సో ఎందుకు క్లాత్ అంటే, మనం ఏదైతే మెడిటేషన్ చేసినప్పుడు ఏమీ ఆలోచించకుండా ఉంటాం కదా, సో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఎనర్జీ పైకి యాక్టివేట్ అవుతుంది. సో మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతాం. సో మీరు ఎప్పుడైతే కిందన గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అందరికీ తెలుసు. సో కాబట్టి అది మళ్ళీ కిందకి లాగుతుంది. మనం పైకి తీసుకురావడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము, బట్ కింద నుంచి ఎనర్జీ ఏమవుతుందంటే కిందకి లాగడానికి ట్రై చేస్తుంది. సో కాబట్టి ఎప్పుడు మెడిటేషన్ చేసినా సరే కిందన ఒక క్లాత్ కానీ లేదా ఒక చాప కానీ ఏదో ఒకటి వేసుకొని మాత్రమే చేయండి. ఓకే, అండ్ అలాగే ఏంటంటే మెడిటేషన్ చేసినప్పుడు చాలా స్ట్రైట్ పొజిషన్లో కూర్చోవాలి. సో మెయిన్ మెడిటేషన్ ఓపెన్ పునో కదా, మెడిటేషన్ సో మేడం చెప్పే టెక్నిక్ చేసేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ మెడిటేషన్ ఎందుకు? సో చాలామందికి వస్తుంది డౌట్. సో పలానా టెక్నిక్ చేయండి, వాటర్ టెక్నిక్ చేయండి, బేలీఫ్ టెక్నిక్ చేయండి, పిల్లో టెక్నిక్ చేయండి, సంథింగ్. సో ఈ టెక్నిక్ చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ మెడిటేషన్ ఎందుకు అంటే, నేను ప్రతి ఒక్కరికి
ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో, ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నన్ను నమ్మి ఈ ఛానల్ని ఓకే మేడం చెప్పింది వర్క్ అవుతుంది అని నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఫాలో అవుతున్నారో, నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, సో ఫస్ట్ మీలో ఉన్న ఆలోచనని కంట్రోల్ చేసుకోవాలి. దానికి మెడిటేషన్ అనేది చాలా 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 బెస్ట్. నేను ప్రతి ఒక్కరికి టెక్నిక్తో పాటు మెడిటేషన్ చేయమని చెప్తాను. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తారో సో మీలో ఉన్న ఎనర్జీ అనేది లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మీరు మీ టెక్నిక్ని చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది దాని మీద ఫోకస్ అవ్వడం వల్ల చాలా తొందరగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీలో వచ్చే ఆలోచనలు, ఏదైతే మీ నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కదా, అవి కూడా కంట్రోల్ చేసుకోగల గ్రిప్ మీకు వస్తుంది. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, ఏమీ ఆలోచించకుండా ఉంటామో, సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మెడిటేషన్. మనం రోజు డైలీ టిఫిన్ చేస్తాం, లంచ్ చేస్తాం, బ్రష్ చేస్తాం. ఇవాళ డైలీ రొటేషన్స్ ఏ విధంగా ఉన్నాయో, సో మీ డైలీ రొటేషన్లో మెడిటేషన్ కూడా ఒక భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లల నుంచి కూడా మెడిటేషన్ చేయడం అనేది చాలా 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 మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి మెడిటేషన్ చేయడం వల్ల. సో ఏంటంటే మనకి సో మెడిటేషన్ చేస్తాం. సో ఎలా కాన్సన్ట్రేట్ చేయాలండి, మరి ఏ ఆలోచన? ఫస్ట్ మనం కళ్ళు మూసుకోగానే మనకి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మేబీ అవి ఈ జన్మకి సంబంధించినవి కావచ్చు, లేదా ముందు జన్మకి సంబంధించిన ఆలోచనలు అయినా సరే మనకి వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఆ ఆలోచనలు మన కళ్ళు ముందు మెదులుతూ ఉంటాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, లేదా ఎవరెవరో పర్సన్స్ వస్తూ ఉంటారు. సో ఏం చేస్తారంటే 1 to 2 days స్టార్టింగ్ మీరు మెడిటేషన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు జస్ట్ కళ్ళు మూసుకొని మీకు ఏదైతే మీ కళ్ళు ముందుకు వస్తుందో అబ్జర్వ్ చేయండి. నార్మల్గా అబ్జర్వ్ చేసి ఏ పర్సన్ మీ ముందుకు వచ్చినా సరే జస్ట్ అబ్జర్వ్ చేయండి. బట్ వాళ్ళతో మీరు వెళ్ళొద్దు, మీకు వచ్చిన ఆలోచనతో మీరు వెళ్ళొద్దు. జస్ట్ చూడండి అంతే. అవి వస్తాయి పోతాయి. బట్ ఆలోచనలో మీరు వెళ్ళకుండా కంట్రోల్ చేసుకోండి ఫస్ట్. సో కొన్ని రోజులకి ఆలోచనలు రావడం తగ్గిపోతుంది. తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సో మనం ఏదైతే ఊపిరి తీసుకుంటున్నామో, ఊపిరి వదులుతున్నాం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ టెక్నిక్ కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా చేయండి. సో ఎప్పుడు మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నాం, ఏ విధంగా వదులుతున్నాం, అప్పుడు మన బాడీలో వచ్చే ఫీల్ ఏంటి, మనకి బాడీకి తగిలిన ఫీల్ ఏంటి, ఇది అబ్జర్వ్ చేయండి. సో మీ కాన్సన్ట్రేషన్ దాని మీద వెళ్ళడం వల్ల మీకు ఆలోచన అనేది తగ్గడం జరుగుతుంది. సో మీరు కాన్సన్ట్రేట్ చేయగలరు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ టైంలో ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా అవుతుంది. ఎప్పుడైతే మీరు ఏమీ ఆలోచించకుండా ఎంప్టీ మైండ్తో ఉంటారో, అప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మీ సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ చెప్పిందే. సో సబ్ కాన్షియస్ మైండ్కి ఏదైతే మనం వెళ్ళేలా చేస్తామో అది తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. సో మీ లైఫ్ మారాలి అంటే ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరు రీచ్ అవ్వాలి, మీ ఇన్నర్ చైల్డ్కి మీరు కనెక్ట్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు. సో ఎలా కనెక్ట్ అవ్వాలండి? ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అంటే ఏంటి అంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ అని ఒక మైండ్ ఉంటుంది. సో మైండ్ వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్కి ఫిజికల్ ఫామ్ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దానికి ఫిజికల్ ఫామ్ అనేది అసలు ఉండదు. సో ఏంటంటే కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అని చెప్తూ ఉంటాం మనం. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే అన్కాన్షియస్గా జరగాలి ఏదైనా. సో అంటే అది మనకి డైలీ హ్యాబిట్ అవ్వాలి. సో హ్యాబిట్ ఎప్పుడైతే అవుతుందో అది అన్కాన్షియస్ లెవెల్కి వెళ్ళినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో మనం చెప్పకపోయినా ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది అది వర్క్ అయ్యేలా చేస్తుంది, మన లైఫ్ ఆ విధంగా వెళ్ళేలా చేస్తుంది ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అయ్యేలా చేశారు. సో సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ చేయడం ఈజీగా అంటే ఈజీ కాదని నేను చెప్తాను. సో చాలామంది ఎందుకు ఈజీగా అని అనుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా సాధ్యమే. బట్ ఎవరైతే ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తున్నారో, ఎవరైతే వర్క్ అవ్వట్లేదు, టెక్నిషియన్స్ ఏదో నామకరణంగా చేస్తున్నారో వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజీ, ప్రతిదీ కూడా చాలా ఈజీగా
అని మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం కష్టంగా ఫీల్ అవుతామో అది నిజంగానే కష్టంగానే ఉంటుంది. సో మనం ఏ విధంగా ఫీల్ అవ్వాలంటే అది చాలా ఈజీ. సో మీ ఇన్నర్ చైల్డ్కి మీరు కనెక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఆ డే అంతా హ్యాపీగా ఉండాలి మెయిన్ థింగ్. సో మీ టెక్నిక్స్ని చేసే ముందు మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు వచ్చే ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండరీ ఏంటంటే ఆ రోజంతా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సో మీరు అనుకునే గోల్స్ రీచ్ అవ్వాలని, అలాగే మీ ఇన్నర్ చైల్డ్కి తొందరగా కనెక్ట్ అవ్వాలి అంటే సో ద బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనకి ఏదైతే స్ట్రెస్ లెవెల్స్ని పెంచుతుందో ఆ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనం పడుకున్నప్పుడు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో, ఎలాంటి కళలు అయితే వస్తూ ఉంటాయో అక్కడి వరకు మన సోల్ అనేది ట్రావెల్ చేసి వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఐస్ ఓపెన్ చేస్తారో రీఎంటర్ అవుతుంది. సో అప్పుడు మీరు చూసేది మిమ్మల్ని కాదు, మీ లోపల ఉన్న సోల్ని, మీ సబ్ కాన్షియస్ మైండ్ని, అది డైరెక్ట్గా మీ ఇన్నర్ చైల్డ్ని. సో అప్పుడు మీరు ఇన్నర్ చైల్డ్కి ఏ చెప్పాలనుకుంటున్నారు, సో మీ లైఫ్ ఏ విధంగా మారాలనుకుంటున్నారు, లేదా మీరు మీలో ఏ విధంగా అంటే నాలో పాజిటివ్ ఉండాలి, నేను చాలా హ్యాపీగా ఉండాలి, మీరు ఏ విధంగా మారాలనుకుంటున్నారు సో దానికి చెప్పండి. ఎలా చెప్తారు అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే సరే చాలామంది కూడా ఆల్రెడీ ముందు రోజు జరిగిపోయిన దాని గురించో, లేదా లేచిన వెంటనే ఈరోజు పని ఉందనో, ఈరోజు జరగవలసిన దాని గురించో ఆలోచిస్తూ లేస్తారు. లేదా ఏదైనా స్టక్ అయిపోయిన ఎనర్జీ అవ్వలేని పని గురించి సంథింగ్ ఏదేదో ఆలోచిస్తూ లేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఏమీ ఆలోచించొద్దు. ఫస్ట్ లెగిచిన వెంటనే అద్దం దగ్గరికి రండి, వచ్చి మీ ఫేస్ మీరు చూడండి, మీ కళ్ళల్లోకి మీరు చూడండి, చూస్తూ హ్యాపీగా నవ్వండి. ఒక 5 minutes నవ్వండి, మీరు మీ ఫేస్ని చూస్తూ నవ్వండి. సో మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకూడదు. మీరు ఏది చెప్పినా సరే మీ కళ్ళల్లోకి మీరు అబ్జర్వ్ చేస్తూ చెప్పండి. సో అదంతా మీరు చూస్తున్నట్టు కాదు, మీ లోపల ఉన్న సబ్ కాన్షియస్ మైండ్, మీ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ చూస్తుంది అంతా. సో అది రికార్డ్ చేసుకుంటుంది లోపల. సో మీరు ఏదైతే చెప్తున్నారో అదంతా మీ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్. సో ఆ టైంలో మీరు అస్సలు నెగిటివ్ ఆలోచించద్దు. సో మీరు నెగిటివ్ ఆలోచించారంటే ఆ రోజు మీరు పడుకొని లేచిన వెంటనే ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధంగా ఫీల్ అవుతారో, బాధపడుతూ లెగుస్తారా, హ్యాపీగా లెగుస్తారా అనే దాని మీద మీ డే అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో మేబీ మీరు హ్యాపీగా లెగిస్తే ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటారు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సార్ టెస్ట్ చేసి చూడండి. కావాలంటే నేను చెప్తున్నాననే కాదు, ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, మనం ఈరోజు మీరు బాధపడుతూ లెగిచి చూడండి, ఆ రోజంతా సాడ్గానే ఉంటుంది అనుకోకుండా, ఆ రోజంతా ఏవేవో అవుతూనే ఉంటాయి. అండ్ అలాగే మీరు హ్యాపీగా ఎనర్జెటిక్గా లేచి అద్దంలో చూసుకొని మిమ్మల్ని మీరు చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకోవడం. సో ఎప్పుడు మనం అద్దంలో చూసుకున్నా లేదా అవతల వ్యక్తితో మనల్ని కంపేర్ చేసుకోవడము. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనల్ని మనం ప్రేమించాలి. సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం ఇష్టపడాలి. సో అద్దంలో చూసుకునే వెంటనే అబ్బా నా ఫేస్ ఏంటి ఇంత జిడ్డుగా ఉంది, ఇలా అయిపోయింది ఏంటి, అలా అయిపోయింది, లావుగా ఉన్నాను, సన్నంగా ఉన్నాను, నేను ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. లేదా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చూసినప్పుడు సో వాళ్ళల్లో నేను సన్నంగా ఉంటే బాగుంటుంది, లేదా సన్నంగా ఉన్న వాళ్ళు వాళ్ళల్లో లావుగా ఉంటే బాగుంటుంది, నేను అంత హైట్ లేను. సో సంథింగ్ కంపేర్ చేసుకోవద్దు, అస్సలు మిమ్మల్ని తక్కువ చేసుకోవద్దు. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడండి, హ్యాపీగా నిద్రలేదండి. సో మీకేమా జనరల్గా ఏం చెప్తారు, ఫస్ట్ మీకు ఏమైనా కోరిక ఉందనుకోండి, సో అది ఆల్రెడీ జరిగిపోయిందని మీ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పండి. సో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రెజెంట్ టెన్స్ని మాత్రమే నమ్ముతుంది. సో పాస్ట్ ఫ్యూచర్ దానికి తెలీదు. సో కాబట్టి ప్రతి టెక్నిక్లో చెప్పేది ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఈవెన్ మీరు క్రియేషన్ బుక్ రాసినా ఏది చేసినా సరే జరిగిపోయింది అని చెప్పమనే చెప్తారు.
సో ఎందుకు అంటే అది మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలి. అది జరిగింది అని మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే నమ్ముతుందో అది రియల్ వరల్డ్లోకి వస్తుంది. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఏం చెప్తారు, మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో అది ఆల్రెడీ జరిగిపోయాయి, మీరు హ్యాపీగా ఉన్నాను. సో జనరల్గా చెప్పాల్సిన మ్యాటర్ నేను చెప్తాను. సో దానికి మీ డ్రీమ్స్ అనేవి మీరు యాడ్ చేసుకొని చెప్పండి. ఓకే, ఎవరికి ఎలాంటి డ్రీమ్ ఉంటుంది, ఎవరికి ఎలాంటి గోల్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు, కాబట్టి అది మీరు యాడ్ చేసుకోండి. బట్ దాంతో పాటు ఇది కూడా చెప్పండి, నేను ఏదైతే చెప్తున్నానో అది కూడా చెప్పండి. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా హెల్తీగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, అందరూ నన్ను ఇష్టపడుతున్నారు, అందరికీ నేను నచ్చుతున్నాను, నాతో ఎవ్వరూ బ్యాడ్గా బిహేవ్ చేయట్లేదు, నన్ను బాధ పెట్టట్లేదు, నేను అందరితో చాలా హ్యాపీగా ఉంటున్నాను, అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు, నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఐ లవ్ మై సెల్ఫ్, నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఏమైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఈ విధంగా నవ్వుతూనే చెప్పండి, మీ కళ్ళల్లో మీరు చూస్తూ. ఇది జనరల్, ప్రతి ఒక్కరి లైఫ్లో హ్యాపీనెస్ ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, ఎవరు బాధ పెట్టకూడదు, ఇవన్నీ అందరూ కోరుకునేవి జనరల్. సో ఇవి జనరల్గా మీ లైఫ్లో యాడ్ చేసుకోండి ప్రతి ఉదయం కూడా. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ చేయాల్సిన పని ఏంటంటే మిర్రర్ దగ్గరికి వెళ్ళి మీ ఐ కాంటాక్ట్, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ కళ్ళల్లోకి మీరు చూసినప్పుడు స్టార్టింగ్ మీ హార్ట్ బీట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏంటంటే ఏమవుతుందని ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీ ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అయినప్పుడు సో ఆ విధంగా జరుగుతుంది. సో డైలీ చేసినప్పుడు అది మీకు తగ్గిపోతుంది. సో స్టార్టింగ్ ఈ కనెక్షన్ వైబ్రేషన్ అనమాట, మీ ఇన్నర్ చైల్డ్కి మీరు కనెక్ట్ అయినప్పుడు ఆ వైబ్రేషన్ అనేది ఆ విధంగా ఉంటుంది, ఆ కనెక్షన్ విచ్చినది. సో ఏంటంటే హార్ట్ బీట్ పెరుగుతుంది. సో హార్ట్ బీట్ పెరిగినప్పుడు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఏమీ పెరగదు, జస్ట్ లైట్గా మీ కళ్ళలోకి మీరు చూసి చెప్పినప్పుడు సో మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవుతున్నాం అనే అర్థం. ఓకే, సో అలా డైలీ చేసినప్పుడు అది నార్మల్గా ఉంటుంది. సో ప్రతిరోజు ఏం చేయాలి, మెడిటేషన్ కంపల్సరీ, అండ్ అలాగే మిర్రర్ వర్క్ చేయండి మీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వడం కోసం. నేను ఏదైతే జనరల్గా చెప్పానో, సో హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అందంగా ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ యాడ్ చేసుకున్నాక మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత అప్పుడు మీ డ్రీమ్ ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో అది ఆల్రెడీ జరిగింది అని మీకు చెప్పండి. సో ఇవన్నీ యాడ్ చేశాక సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కట కోరిక ఉంటుంది. సో ఆ కోరిక ఏంటనేది మీకు తెలుసు కాబట్టి అది మీరు యాడ్ చేసుకొని చెప్పండి. ఓకే, సో అలాంటప్పుడు చాలా తొందరగా మీరు రిజల్ట్ అనేది చూడొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, సో మనం ఏదైనా టెక్నిక్ చెప్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నారంటే ఒక 4-5 డ్రీమ్స్ పెట్టుకుంటున్నారు. ఫస్ట్ ఏంటంటే ఒక్క డ్రీమ్ పెట్టుకోండి, ఒక్క కోరిక పెట్టుకోండి. సో అది నెరవేరిన తర్వాత ఇంకొకటి, సో స్టెప్ వైజ్గా వెళ్ళండి. సో ఒకేసారి నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అన్నీ కావాలి అనుకున్నప్పుడు మీలోంచి వచ్చే ఎనర్జీ అనేది అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారో, ఓకే ఇది అయిన తర్వాత నెక్స్ట్ నా గోల్ ఇది, సో అప్పటిదాకా దాని గురించి ఆలోచించద్దు. ఫస్ట్ ఏదైతే పెట్టుకున్నారో దానికి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో అప్పుడే అది వర్క్ అవుతుంది. సో మీ ఎనర్జీ మొత్తం ఒక్క దాని మీద ప్లేస్ చేసినప్పుడు అది తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఒకేసారి ఒక్కొక్కరు ఎలా పెట్టుకుంటున్నారంటే మనీ కావాలి. సో చాలామందికి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే జాబ్ కావాలి, మనీ కావాలి, అండ్ సంథింగ్ రిలేషన్షిప్ కావాలి, అన్నీ కావాలి, అన్నిటికీ కలిపి ఒకటే రాసేస్తున్నారు. సో మనీ కోసం, జాబ్ కోసం, అన్నిటి కోసం. సో ఫస్ట్ మీకు మనీ కావాలా, మనీ పైన మాత్రమే రాయండి. జాబ్ కావాలా, జాబ్ మీదే రాయండి. లేదు జాబ్ కోసమే టెక్నిక్ చేయండి. సో అది కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ గోల్కి వెళ్ళండి. అండ్ మనీ అనేది చాలా వేస్లో వస్తుంది. సో జాబ్ చేసినా కూడా మీకు మనీ వస్తుంది. సో ఏ విధంగా మీరు మనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు బిజినెస్ చేసి అందులో మనీ కావాలనుకుంటున్నారా, లేదా జాబ్
తెచ్చుకొని మనీ కావాలనుకుంటున్నారా? ఏదైనా ఎటు తిరిగినా చేరేది మనీ దగ్గరికే కదా. సో కాబట్టి అది ఏ విధంగా రావాలని మీరు కోరుకుంటున్నారో అట్నుంచి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనీ కావాలని మనం చేసినా సరే మనకి డైరెక్ట్‌గా మనీ మన దగ్గరికి రాదు కదా. మన వంతు మనం యాక్షన్ చేయాల్సి ఉంటుంది. పని చేయాల్సి ఉంటుంది. సో, ఈ ఏదైతే ఆపర్చునిటీస్ అనేది మనకి యూనివర్స్ కల్పించడం జరుగుతుంది. సో, దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి. సో, కాబట్టి మీ వంతు యాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఎక్కడ మీరు డౌట్ పడొద్దు. ఏ విధంగా చేయాలి అని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, నేను మళ్ళీ చెప్తున్నా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయొచ్చు. మేడం నాకు పలానా టెక్నిక్ ఏ విధంగా చేయాలో తెలియట్లేదు. లేదా ఇది ఎలా చేయాలో తెలియట్లేదు. మెడిటేషన్ ఎలా చేయాలో తెలియట్లేదు. లేదా నాకు పలానా గోల్ నెరవేరాలని సో, దానికి ఏ టెక్నిక్ చేయాలి? సో, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? అనేది నాకు చెప్పండి. సో, నో ప్రాబ్లమ్. లేదు పర్సనల్ అనుకుంటే నేను మీకు పర్సనల్‌గానే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే ఇలా వీడియోస్ ద్వారా కూడా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అందరికీ తెలుసు కదా ఇన్‌స్టాగ్రామ్ హోపెన్‌పొనో హారిక 888 అని ఉంటుంది. సో, నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అందులో మీరు నన్ను అడగొచ్చు. ఓకే. మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. సో, ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.